హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అనేది పెట్టి. సో కొన్ని హడావిడి వల్ల నేనైతే కొన్ని వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే గీతుకి 9 months రావడంతో సో మేమైతే గుండెకి ఇద్దామని ఫిక్స్ అయ్యాము. సో అది కూడా తొందరగా, ఎందుకంటే మళ్ళీ 4 monthsలో బర్త్డే ఉంటుంది కదా. సో అందరం స్టార్ట్ అయ్యాము, చెల్లి, నేను, అమ్మ, డాడీ, కన్నా. ఇంకా చేబ్రోలు అయితే టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ వెంటనే ఒక 1/2 hourకి అయితే చంద్రప్తి రీచ్ అయిపోయాం. వెళ్ళే ప్లేస్కి రీచ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతవరకు కార్లో జర్నీ చేసి అర్లీ మార్నింగ్ కదా, చాలా వికారం అనిపించింది. ఇంకా మా అమ్మ అయితే గీతతో ఆడుకోవడమే సరిపోతుంది, నుంచున్నా కూర్చున్నా అది పడుకున్నా కూడా. సో ఇక్కడ ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకోవాలి కదా, గుండు గీయించుకోవాలంటే. తలనీళ్ళలు తీయడానికి అయితే లేడీస్కి వేరేగా, జెంట్స్కి వేరేగా అనేది ఏమీ ఉండదు. సో ఇదైతే గీతుకి గుండుకు వచ్చే వీడియో. నేను మొత్తం లాంగ్ వీడియో అనేది ఇందులో పోస్ట్ చేయలేదు. నేను నెక్స్ట్ షార్ట్లో అయితే నేను దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మీకైతే పోస్ట్ చేసి చూపిస్తాను. గుండెలో ఎంత క్యూట్ ఉందంటే అసలు చాలా బాగుంది. సో ఇంకా తనకి స్నానం చేయించేసి మేము కూడా అందరం రెడీ అయిపోయి, మా డాడీ అయితే ఫస్టే తీసుకెళ్ళిపోతున్నారు, ఎండగా ఉంది కదా అని దానికి క్యాప్ తీసుకోవడానికి. సో ఇంకా గుళ్ళోకి మేము కూడా ఎంట్రీ ఇచ్చేసాము. ఇంకా గోశాలను చూసి ఇక్కడున్న, ఇప్పుడు ఏంటంటే చాలా మంత్స్ తర్వాత వెళ్ళాము, చాలా డెవలప్ అయిపోయింది గుడి అనేది. ఇంకా తర్వాత ఇక్కడ అట్టుపల్లి అనేది తీసుకున్నారు మా డాడీ, ఇక్కడ ఏనుగుకి పెడదామని. నాకు చాలా భయం అనిపించింది, అది తొండం తగులుతుంటే అదో రకమైన వైబ్రేషన్స్ వస్తున్నాయి అన్నమాట చేతి మీద. చాలా భయంగా అనిపించింది. అది ఎంత క్యూట్గా తింది, అసలు డబ్బులు ఇస్తేనే ఆశీర్వాదం ఇస్తానని చెప్తుంది అనమాట. సో ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత మాకు, గీతుకి, అందరికీ ఆశీర్వాదం ఇచ్చింది. గీతు అలా చూస్తూ ఉంది దాన్ని అయితే. ఏనుగులు చూసినప్పుడు మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. మీకు కూడా అది చూసారా, పక్కన ఉన్న క్లాత్ని దాని తొండంతో లాక్కుంటుంది. నేనైతే అసలు చాలా షాక్ అయ్యాను, చాలా మంచిగా అనిపించింది చూడగానే. ఇంకా గీతు చేత డబ్బులు ఇప్పించేసి అట్టుపలయ్యి పెట్టించాము. మా హస్బెండ్, నేను, మా అమ్మ, మా చెల్లి ఇక్కడ కనిపించట్లేదు కదా మీకు. మా చెల్లి ఏంటంటే సక్కం దారి మధ్యలోనే దిగిపోయిందనమాట. తనకి వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల ఎక్కువసేపు ట్రావెల్ చేయలేనంది. ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి మళ్ళీ బస్ అనేది మేము ఎక్కించేసాము. సో ఇక్కడ ఏనుగు దగ్గర అయితే చాలాసేపు టైం స్పెండ్ చేశాను నేనైతే. నాకు ఏనుగు అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఏ యానిమల్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లోపలికి ఫోన్స్ అలౌ చేయరు కదా, ఇంకా ఫోన్స్ అనేవి ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా పెట్టిన తర్వాత దర్శనం అనేది చాలా బాగా జరిగింది. అండ్ కొంచెం తొందరగానే అయ్యింది అనుకోవాలి. మేము ఎర్లీ రావడం వల్ల మాకు అనేది కొంచెం తొందరగా అయింది. గీతు చాలా ఇబ్బంది పడుతుంది అనుకున్నా కానీ వచ్చేంత వరకు చాలా అంటే చాలా నాకు సపోర్ట్ చేసింది అనమాట. ఏదైనా సరే గుండుతో ఎంతో క్యూట్గా ఉంది, నాకు భలే నచ్చేసింది. అండ్ నేను గుండుతో తీయించిన ఫొటోస్ అనేవి కొన్ని లామినేషన్ చేయించాను, అవి కూడా తర్వాత పెడతాను మీకు. ఇక్కడ ఏంటంటే పులిహోరలో తీసుకున్నవన్నీ తినేసి మళ్ళీ భోజనం అయ్యే టైంకి ఇక్కడికి వచ్చామన్నమాట. ఈ హాల్లో అనేది మనకి భోజనాలు పెడతారు, చాలామందికి తెలుసు. సో ఇంక ఇక్కడ కూడా భోజనాలు చేసేసి ఇంక ఇంటికి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము. ఇంక ఇది కూడా ఖాళీ ఉండట్లేదు, అసలు గుళ్ళోనూ ఖాళీ లేదు, భోజనాల సెక్షన్ కూడా ఖాళీ లేదు. ఇంక ఇక్కడ ఏంటంటే అన్నం, కొబ్బరి పచ్చడి, పచ్చిమిరపకాయ పచ్చడి, పప్పు, కాలీఫ్లవర్ అనమాట, ఈ కూరలు అనేవి వేశారు. సో ఇంక ఇలా అయితే మాది ఎండ్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, డూ ఫాలో, సబ్స్క్రైబ్.